పల్లెలు కాదు, కానీ అక్కడ మనకు తెలియని ప్రదేశాలలో ముఖ్యంగా మరి అక్కడ ఎక్కడ అంటే గుజరాత్లలోన అక్కడ చాలా అట్లా మణిపూర్లోన తర్వాత ఇంకా హిందీ మాట్లాడేటువంటి వారు అటువంటి ప్రాంతాలలో మరి ఘోరమైనటువంటిది క్రైస్తవుల పట్ల వారు పాపభూతమైనటువంటి పనులు జరిగిస్తూ వస్తున్నారు అన్నమాట. అటువంటి పట్టణమైనటువంటి నినివే పట్టణానికి పోవడానికి యోనా భయపడ్డాడు. అయ్యో నేను పోతే నన్ను చంపుతారేమో, నేను వారి మధ్యలో నేను నలిగిపోతే, నేను చచ్చిపోతే నా కుటుంబం ఎట్లో, మరి నా బిడ్డలు ఎట్లనో అని తను ఏం చేసినాడు అంటే తన స్వకీయమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై ఆ పట్టణానికి పోవడానికి భయపడ్డాడు అనమాట. భయపడి ఏం చేసినాడు, ఓడ ఎక్కి ఇంకొక ఊరికి అంటే తర్షీషు ఇంకా బెంగళూరు అటువంటి పట్టణానికి పోవాలనుకున్నాడు అనమాట. ఎక్కడికి పోవాలనుకున్నాడు? కడపకు పోయి వాక్యం చెప్పునాయన అంటే ఈయన ఏమనుకున్నాడు, అక్కడ పోయి చచ్చే బదులు ఆ బెంగళూరు అటువంటి మహాపట్టణం అంటే తర్షీషు అంటే పెద్ద పట్టణం అనమాట. అంటే నినివే పట్టణం కంటే కూడా ఇంకా మంచి పెద్ద పట్టణం అన్నమాట. ఆ పట్టణానికి వెళ్ళాలని యోచన చేసి మరి ఒక టికెట్ కొని ఓడ ఎక్కినాడు. ఓడ ఎక్కిన తర్వాత ఏం జరిగింది అంటే ఓడ తల్లకిందులైందనమాట. తల్లకిందులైనప్పుడు ఏమి ఎప్పుడూ జరగనటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి మనకెందుకు కలిగింది అని చెప్పి ఆ ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచన చేసి మరి ఎందుకు ఇటువంటివి జరిగి బరువు ఎక్కువైందేమోనని వారు తినే తిండి గింజలనని మరి సరఫరా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా వారు ఏం చేసినారంటే పారవేసుకున్నారు. అంటే ప్రాణ భయము, ఆ ప్రాణభీతి ఎట్లా వెంటాడుతుంది అంటే మనకు కూడా ఏదైనా ఒక మరి మనకు ఆపద కలుగుతుందంటే మనకు ఎట్లుంటుంది, ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం ఎంతగా భయపడతామో కదా, అట్లా వాళ్ళు ప్రాణం ఉంటే చాలు ఉప్పైన అమ్ముకొని బ్రతుకుతామనేటువంటి ఆలోచన కొద్దీ ఆ తిండిని విలువైన వస్తువులన్నింటినీ కూడా వారు ఆలోచించకుండా సముద్రంలో పారవేస్తున్నారు అన్నమాట. బరువు తగ్గినప్పటికీ కూడా ఎందుకో ఇంకా పడవ ఒతికిలో పడతా ఉంది. ఏం జరుగుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే వారికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు ఊరుకుంటాడా, తను నేను పొమ్మన్న సాటికి పోకోకుండా వేరే పక్కకు ప్రయాణం చేస్తే ఆ ఒక్క మనిషిని బట్టి ఆ పాపం అంతా ఎట్లా వెంటాడుతుంది, ఆ ఓడలో ఉన్నటువంటి వారందరిపైన ప్రభావం చూపుతుంది అనమాట. దేవుడి యొక్క ఉగ్రత, పాపం కాదు కానీ దేవుని ఉగ్రత, దేవుని కోపము. ఎందుకు అంటే నేను చెప్పిన మాట వినకపోతే ఈ రీతిగా ఉంటుంది అనేటువంటిది ఆ రీతిగా ఆయన కోపము ఆ ఓడ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రభావం చూపుతుంది. ఎందుకు ఈ ప్రభావం చూపుతుంది అని ఆడ అన్యులు ఉన్నారు. మన క్రైస్తవులు ఒక్కరు ఎవరు, మన ప్రవక్త ఒక్కడే ఉండేదన్నమాట. దేవుని యేసు ప్రభువు వారిని నమ్మినటువంటి ప్రవక్త ఎవరంటే యోనా ఒక్కడే ఆ పడవలో ఉంటున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా అన్యులు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో మనకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని దేవుడు వారికి ఆలోచన ఒకటి పుట్టించినాడు. ఎందుకు, ఎవరిని బట్టి ఇట్లా జరుగుతుంది, ఇటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతుంది అని వారు ఆలోచన చేసినప్పుడు అయ్యో మనమందరము మన దేవుళ్ళను మీరందరూ ఎవరు ఏ దేవతలను పూజిస్తారో వాళ్ళందరినీ పూజించండి, ఎందుకు ఇట్లా జరుగుతుందో అని అనుకున్నప్పుడు వాళ్ళ ఓడ నాయకుడు ఏం చేసినాడంట, కిందికి అడుగు భాగానికి పోతే యోనా ఏం చేసినాడు, నిద్రపోతున్నాడు అనమాట. నిద్రపోతుంటే అప్పుడు ఏమనంటే ఓయి నిద్రపోతా అంటే ఒక దైవ సేవకుని ఒక అన్యుడు ఓయి నిద్రపోతా అంటే ఎంత మరి చులకన భావం కలిగినాడో చూడు. గొప్ప ప్రవక్త యోనా అంటే ప్రవచనాలు చెప్పేటోడు, మంచి వాక్య పరిచర్య కలిగిన వాడు, మరి ఎంత ప్రవక్త అయింది. ఒక అన్యుడు ఒక చిన్న మరి పనికిరాని వారితో ఓయి నిద్రపోతా అనేటువంటి ఆ యొక్క మరి ఆ మాటలు అతని ద్వారాగా మరి యోనాకు వినబడింది. వయ్యి నిద్రపోతాలేమో, మేము నాశనం అయిపోతున్నాం మనమందరము, నువ్వు లేచి ఎందుకు నువ్వు ఇక పండుకున్నావు, లేచి మీ దేవుని ప్రార్థించు అంటే ఆ చీటు అయ్యో ఇది నా ద్వారానే జరిగింది, నన్ను తీసి కిందికి వేయండి అన్నాడు అనమాట. అంటే ఆయనకు తెలిసిపోయింది, అంటే దేవుని యొక్క ఉగ్రతను గ్రహించినాడు. ఎందుకు ప్రవక్త కాబట్టి ఆయనకు తెలిసిపోయింది ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు బట్టి ఇట్లా చేస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆ ఆజ్ఞను ధిక్కరించినాడు. ఈనాడు మనం కూడా వాక్యం వింటున్నాం కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం అన్నమాట. ఇప్పటికి మాత్రం వాక్యం మనము ఆలయంలో వింటాము, పాటలు పాడతాం, బయటికి పోయిన తర్వాత మరి తిరిగి పాపంలో పడిపోతున్నాం అన్నమాట. ఆ రీతిగా దేవుని ఉగ్రత మరి అట్లా ఆ రీతిగా వచ్చినప్పుడు ఏమైంది అంటే యోనా అయ్యో నా ద్వారాగానే వచ్చింది, నన్ను తీసి ఎత్తి
కింద పడే